తెచ్చే పని చేస్తున్నది. మీడియా స్వాతంత్రం అంటే ప్రజల స్వాతంత్రం, మీడియా స్వేచ్ఛ అంటే ప్రజల స్వేచ్ఛ. దీనికి ఇటీవలి కాలంలో తీవ్రమైన భంగం జరుగుతూ ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాలు కానీ మీడియా పట్ల అనుసరిస్తున్న వైఖరిని మేము నిరసిస్తూ ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా 1-2 రాష్ట్రాలు మినహాయిస్తూ మీడియా పట్ల చాలా అనుచిత వైఖరిని అవలంబిస్తూ ఉన్నాయి. మీడియా పట్ల కక్ష సాధింపు ధోరణిని అవలంబిస్తూ ఉన్నాయి. మీడియాను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని చెప్పి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నిర్ణయించింది. దానిలో భాగంగా ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ జిల్లాల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ శాఖలు, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఇతర అన్ని రాష్ట్రాల్లో ఉత్తరాది నుంచి మొదలుపెట్టి ఈశాన్య రాష్ట్రాల వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ దేశవ్యాప్తంగా మీడియా మీద జరుగుతున్న దాడులు, దాని వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి, ఈ ఆందోళనకు కమిటీ వేయాలని, అట్లాగే గతంలో మజీదియా వేతన కమిటీ ఏదైతే ఇచ్చిందో దాని వేతన సిఫారసులు అమలు చేయాలని చెప్పేసి యూడబ్ల్యూజే ఈ దరఖాస్తు సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు పెన్షన్ స్కీముల్ని అమలు చేయాలని కూడా యూడబ్ల్యూజే వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఈరోజు యాక్చువల్గా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నోచుకుపోవడం